Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి సత్యకుమార్కు తత్వం బోధపడిందా? పొలిటికల్ పదవులు రావడం ఎంత కష్టమో వాటిని నిలబెట్టుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ వాస్తవం ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. అయినా సరే ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్తోనో నిర్లక్ష్యంగానో తప్పటడుగులు పడుతూ ఉంటాయి కొందరికి. ప్రస్తుతం అదే రూట్లో ఉన్నారట ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆయన బీజేపీలో ఒక కీలకమైన నేత మాత్రమే. పార్టీ జాతీయ రాజకీయాల్లోనే ఆయన పేరు అడపాదడపా వినిపించేది. కానీ ఎన్నికలకు ముందు స్టేట్ పాలిటిక్స్లో యాక్టివ్ అయిపోయి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. కూటమి పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరాముని కాదని సత్యకుమార్కు బీజేపీ తరఫున టికెట్ ఇచ్చారు. ఇక ఒకేసారి గెలుపుతో పాటు మంత్రి పదవి కూడా దక్కింది. అంతవరకు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో లోకల్గా మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవ్వడం మొదలయ్యాయట. ఓవైపు రాష్ట్ర మంత్రిగా, మరోవైపు ఏపీ బీజేపీలో కీలకంగా ఉండడంతో ధర్మవరం నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో పిఏల పెత్తనం పెరిగిపోయి నియోజకవర్గంలో బాగా బ్యాడ్ అవుతున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. మంత్రులు, ఇతర ముఖ్యమైన నాయకులు రకరకాల వ్యవహారాలలో సహజంగానే బిజీగా ఉంటారు. అలాంటి సందర్భాలలో తమ బేస్లో పట్టు తగ్గకుండా నమ్మకమైన వ్యక్తుల్ని పిఏలుగా నియమించుకోవడం, వాళ్లతో లోకల్ వ్యవహారాలు చక్కబెట్టడం కొత్తేమీ కాదు. మంత్రి సత్యకుమార్ కూడా ధర్మవరంలో అదే పని చేసినా పిఏలే పెద్ద సమస్యగా మారన్నది పొలిటికల్ టాక్. ఇక్కడ మినిస్టర్ కంటే ఎక్కువగా వాళ్లే హడావిడి చేస్తున్నారట. దాంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అటు మిత్రపక్షం, టీడీపీ నాయకులు కూడా ఆగ్రహంగా ఉన్నారట. ఈ క్రమంలో సత్యకుమార్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ హైకోర్టు న్యాయవాదిపై కొందరు దాడి చేశారు. ఆ ఘటనతో ధర్మవరం పాలిటిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రి సొంత సెగ్మెంట్ ధర్మవరం కాకపోవడంతో అదే పాయింట్ని రైజ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు కొందరు. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు ఇక్కడ మాపై దాడులు చేస్తారా అంటూ పాత బీజేపీ లీడర్స్ బయటకు వచ్చారు. దీంతో లోకల్, నాన్ లోకల్ అన్న తేడాలు వచ్చాయి. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పాలన సాగడం లేదని, ఆయన పిఏల పాలన నడుస్తోందని కామెంట్ చేశారు. ఇలా వరుస ఘటనలతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన సత్యకుమార్ అలర్ట్ అయ్యారట. ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా ప్రస్తుతం తన షెడ్యూల్ మార్చుకుని నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో వారానికి 2-3 రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వివాదాలకు కారణమవుతున్న పిఏలను పక్కన పెట్టి తానే స్వయంగా డీల్ చేస్తున్నారన్నది సన్నిహితుల మాట. మొత్తం మీద సార్కి 2 ఏళ్లకు గానీ తత్వం బోధపడలేదంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి ధర్మవరం బీజేపీలో.